హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోకి వెళ్ళే ముందు వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలా వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో కానీ ఒక లైక్ చేయండి. చాలా మంది దగ్గర ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ ఫైటింగ్ చేసుకోండి అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉందండి చాలా మందికి కూడా. నన్ను కూడా చాలామంది వాట్సాప్కి అయితే మెసేజ్ చేశారు, కానీ నేను చాలామందికి అయితే రిప్లై ఇవ్వలేదు దాని గురించి అనేది. కానీ దాని గురించి ఒక వీడియో చేద్దామని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుందండి. మెయిన్గా ఏంటంటే మేల్ ఫీమేల్ ఎందుకు ఫైటింగ్ చేసుకుంటాయి, ఫస్ట్గా ఏంటంటే మనం అనేది ఇక్కడ జరిగే మిస్టేక్స్ అయితే మీకు చెప్తాను. అలాగే తర్వాత మిస్టేక్స్ అనేది మీరు అనేది ఎలా కవర్ చేసేవాళ్ళు కూడా మీకు చెప్తాను. డెఫినెట్గా అవుతాయండి ఫైటింగ్స్ అనేవి, ఎందుకంటే బిఫోర్లో అయితే నా దగ్గర ఉన్న ఏ మేల్ ఫీమేల్ ఫైటింగ్ అనేది అసలు ఎందుకు అవుద్ది అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చెప్పడం జరుగుతుందండి. వీడియో అయితే లాస్ట్లో చూడండి, మధ్యలోకి అయితే వెళ్ళిపోకండి, ఎందుకంటే మ్యాటర్ అయితే మీకు సరిగ్గా అర్థం అవుతుంది. లాస్ట్లో చూస్తే మీకు మ్యాటర్ అయితే అర్థం అవుతుందండి. ఫస్ట్గా ఏంటంటే ఈ మేల్ ఫీమేల్ ఫైటింగ్ జరగడానికి కారణం ఏంటంటే మెయిన్గా ఏంటంటే మనం ఒక పేరు తెచ్చుకుంటాం, ఒక మేల్ ఒక ఫీమేల్ తెచ్చుకుంటాం, ఒక షాప్ నుంచి తెచ్చుకుంటే కరెక్ట్గా తెచ్చుకుంటాం. మనం బీడింగ్ పేరు తెచ్చుకుంటాం, పర్ఫెక్ట్గా బీడింగ్ పేరు తెచ్చుకుంటాం, రెండేళ్ళు కూడా బీడింగ్ సైజ్ తెచ్చుకున్న తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకసారి మనం డోర్ తీసినప్పుడు కానీ లేదంటే కొన్నిసార్లు ఏంటంటే బోర్డు కానీ చనిపోవడం కానీ అయితే మేల్కి చనిపోవడం కానీ జరుగుద్ది. కొంతమంది దగ్గర అనేది సహజంగా ఒక పేరు తెచ్చుకున్న ఒక ఫీమేల్ కానీ లేదా మేల్ కానీ ఏదో చనిపోతూ ఉంటుంది. ఎక్కువ శాతం అంటే మేల్స్ చచ్చిపోతాయి కదండి, మేల్స్ చచ్చిపోతే అంటే ఫీమేల్ ఒకటి ఉండిపోద్ది. కానీ దాన్ని ఒక్కదాన్ని ఎందుకు ఉంచాలని చెప్పేసి మళ్ళీ మనం పెట్ షాప్కి వెళ్ళి మళ్ళీ మేల్ని తీసుకొని వస్తాం, అంటే ఫీమేల్ ఒకటి ఉండిపోవడం ఎందుకని చెప్పేసి మేల్ తీసుకొని వస్తాం. ఇక్కడ మేల్ తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే మనకు అనేది తిరిగి విడిచిపెట్టిన తర్వాత ఫీమేల్ అనేది ఫైటింగ్ చేస్తుంది, ఆటోమేటిక్గా ఫైటింగ్ చేస్తుంది. ఎందుకంటే దానికి అనేది కొత్త కాబట్టి. అలాగే ఏంటంటే పాత మేల్ అనేది చనిపోవడంతో ఏంటంటే ఫీమేల్ కొంచెం అగ్రెసివ్గా ఉండి ఫైట్ చేస్తుంది, అది సహజంగా జరుగుద్ది, అది మామూలే. కానీ అలా కాకుండా భయ్య ఏంటంటే ఏమవుతుందంటే ఫీమేల్ డయాటర్ అనేది మేల్ పైకి ఎక్కిపోయి కూర్చునిపోయి మొత్తం తల మీద ఎంటికలు పీకేసి నెక్స్ట్ బ్లడ్ వచ్చేలా పొడిచేస్తుందంటే మాత్రం మేల్ అనేది అక్కడైతే ప్రాబ్లం ఉంది, అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. లేదు జస్ట్ ఏంటంటే మేల్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారంటే ఇక్కడ మేలు మీరు ఎల్లో కలర్ మేలు, వైట్ కలర్ ఫీమేల్. ఈ మేల్ అనేది వెళ్ళి ఫీమేల్ దగ్గరికి వెళ్ళి కిస్సింగ్ చేస్తుందంటే ఫీమేల్ సరిగ్గా ఒప్పుకోకూడదు, ఎందుకంటే ఫీమేల్స్ అనేది సరిగ్గా ఒప్పుకోబట్టి తర్వాత ఒప్పుకుంటాయి. కానీ రెండు జోడీయే, అందుకే పక్క ఉన్నా సరే ఏం అవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, మీకు అనేది ఆకుపచ్చ అనేది ఏంటంటే మీకు అనేది ఫీమేల్, ఇక్కడ ఎల్లో కలర్ అనేది మేలు. చూస్తాం మేల్ అనేది ఇలా దగ్గరికి కర్రను కూర్చొని భయపడుతుంది, ఎందుకంటే ఫీమేల్ పొడిసద్దని చెప్పి భయపడుతుంది. కానీ మేల్ మాత్రం ధైర్యంగా అనేది ఫీమేల్ అనేది కలపడం గెలపడం చేస్తుంది. ఇప్పుడు ఫీమేల్ అనేది ఏంటంటే ఒకవేళ మేల్ దగ్గరికి వచ్చి కర్రను కూర్చొని పొడడం జరుగుద్ది, కానీ అంత పొడదు. ఎలా కాకుండా ఫీమేల్ అనేది ప్రత్యేకంగా వెళ్ళిపోయి మేల్ ఎక్కడ ఉంటే అక్కడ పొడిచేస్తుందంటే దానికి కారణం ఏంటంటే మేల్ ఏజ్ అనేది తగ్గిపోయిందని అర్థం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫీమేల్ అలా కర్ర మీద కూర్చోకంట వెనక తిరిగి ఆ మేల్ అక్కడ దాని ఎక్కడ మేల్ దాని ఉన్న శరీరంలో ఎక్కడ కూడా అంటే మీకు అనేది ఆ కేజీలో ఎక్కడ ఉండవట్లేదు పొడిసేస్తుందంటే మాత్రం మేల్కి అనేది ఏజ్ అనేది తగ్గిపోయింది అర్థం. అంటే ఎలాగంటే ఫీమేల్ ఏజ్ అనేది సంవత్సరం ఉండి మేల్ ఏజ్ అనేది ఏంటంటే ఒక 3 months 4 months ఉంటే ఆ టైంలో ఏమవుద్దంటే మేల్ అనేది సహజంగా అప్పుడే బీడింగ్కి వస్తుందండి. అంటే దానికైనా 6 monthsకి బీడింగ్ అయితే వస్తుంది. సహజంగా ఏంటంటే 3 months నుంచి స్టార్ట్ అవుద్ది. కానీ పర్ఫెక్ట్గా హ్యాచ్ అయ్యి మనకి అనేది ప్రతి పిల్లలు రావంటే 6 months నుంచి మనం బీడింగ్కి అయితే విడిచిపెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే 3 months నుంచి కూడా బీడింగ్కి వస్తుంది కాబట్టి 4 months ఏంటంటే ఏ ఫీమేల్ చూసినా ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది ఆ మేల్ దగ్గరికి ఫీమేల్ దగ్గరికి అనేది. కానీ ఫీమేల్కి ఆల్రెడీ 1 year ఉంది కాబట్టి అది ఏం చేస్తుందంటే అది పిల్ల అనుకొని అది దగ్గరికి వచ్చినా లేకపోతే పక్కన ఉన్నా సరే శుభ్రంగా పొడి చేస్తుంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఫీమేల్స్ అనేది మేల్స్ని కూడా చంపేస్తాయి. దానికి కారణం ఏజ్ ప్రాబ్లం అండి. దానికి తగ్గ మేల్ అనేది ఉందనుకోండి, ఇది ఒకవేళ ఫైట్ చేసినా మేల్ రిటర్న్ వెంటనే ఫైట్ చేస్తుంది, ఎందుకంటే రెండు ఒక ఏజ్ కాబట్టి. నేను అందుకే ప్రతి వీళ్ళు కూడా ఏం చెప్తానంటే మేల్ అనేది పెద్దది తీసుకోండి, ఫీమేల్ అనేది చిన్నది తీసుకోండి అని చెప్తాను. అంటే పెద్ద తీసుకొని చిన్నది తీసుకోమంటే ఎలా చెప్తానంటే ఇప్పుడు మేల్ కనుక ఒక 1 year ఉందనుకోండి, ఫీమేల్ కనుక ఒక 8 months లేదంటే 9 months అలా తీసుకోమని చెప్తాను. ఎలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే ఏది పడితే తెచ్చేసుకొని బీడింగ్ వదిలేద్దాం అయిపోతాయి కదా, అందరి దగ్గర అవుతున్నాయి కదా, మన దగ్గర ఎందుకు అవ్వని అనుకుంటారు చాలామంది కూడా. కానీ అక్కడ మిస్టేక్స్ అనేది ఏంటంటే మా దగ్గర అవుతున్నాయంటే మేము అన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని పర్ఫెక్ట్గా తెచ్చుకొని నెక్స్ట్ పర్ఫెక్ట్గా చూసుకుంటాం కాబట్టి మా దగ్గర ఈజీగా బీడింగ్ అవుతుందండి. అంటే అందరి దగ్గర ఈజీగా బీడింగ్ అవుతుంది, కానీ పర్ఫెక్ట్గా మనం తెచ్చుకోవాలి కదా. తెచ్చుకోవడం ఏంటంటే ఈ మేల్ ఫీమేల్స్ అయితే ఫైటింగ్స్ అయితే జరిగితే డెఫినెట్గా కొన్నిసార్లు ఏంటంటే ఫీమేల్ అనేది మేల్ని చంపేస్తుంది. మేల్ ఎప్పుడు కూడా ఫీమేల్ని ఏమీ చేయదండి. ఎక్కడ ఏ గూళ్ళైనా సరే ఏజ్ తక్కువ ఉన్నా పెద్ద ఉన్నా ఏమైనా సరే మేల్ ఎప్పుడు ఫీమేల్ని పొడిచి చంపేది. కానీ ఫీమేల్ మాత్రం మేల్ మాత్రం డెఫినెట్గా పొడిచి చంపేస్తుంది, అది ఏజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు. అందులో ఫీమేల్ అనేది ఏంటంటే ఆ టైంలో మీరు అనేది మేల్ చనిపోతే మేల్ తీసేసి వెంటనే మేల్ వేస్తారు కదా, అదేంటే బాగా స్ట్రెస్లో ఉంటుంది. ఎందుకంటే పాత మేల్తో కలిసి ఆల్రెడీ కొన్నిసార్లు బీడింగ్ అవ్వడం అవి చేయడం జరిగిన స్ట్రెస్లో ఉండేది అంటే
దాని ఏజ్ తగ్గ మేల్ అనేది దొరకకపోవడంతో ఈ మేల్ అనేది ఏంటంటే చిన్నది కదా అక్కడ తిరగడం కానీ దానికి ఇరిటేషన్ వచ్చి దీన్ని శుభ్రం పొడి చంపడం జరుగుద్ది. దయచేసి మీ దగ్గర కానీ మేల్ చనిపోతాయి, ఇప్పుడు నీకు ఉదాహరణ చెప్తున్నా, మేల్ కానీ చనిపోతే మాత్రం డెఫినెట్గా మీ దగ్గర ఉన్న ఫీమేల్ మీద పెద్ద మేలే తెచ్చుకొని విడిచిపెట్టాలి ఆ గూళ్ళు అనేది. చాలామంది అడుగుతున్నారు కామెంట్ అంటే, భయ్య మా దగ్గర ఒక బోర్డు చనిపోయింది తీసుకొచ్చి మళ్ళీ ఇంకో బోర్డుని తెచ్చుకొని విడిచిపెట్టచ్చా, అది మళ్ళీ ఎక్స్ వేస్తుంది అంటే వేస్తుంది, డెఫినెట్గా ఎక్స్ వేస్తుంది. ఈ లో బోర్డ్స్ ఏంటంటే మేల్ కానీ ఫీమేల్ కానీ చనిపోతే మాత్రం డెఫినెట్గా ఇంకో మేల్ కానీ ఫీమేల్ తెచ్చుకుంటే మాత్రం మీకు ఏంటంటే ఒక 1 month కానీ లేదంటే కొన్ని ఏంటంటే ఒక 1 week అనేది మళ్ళీ కలిసిపోయి మళ్ళీ ఏంటంటే అనేది ఎక్స్ వేస్తే పిల్లలు చేస్తాయండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ చిన్న మేల్ని తీసుకొచ్చి దీనికి ఏంటంటే 3 నెలల మేలు అంటే ఇప్పుడు ఎక్కువ పెట్ షాప్స్లో కానీ లేదంటే మనకు అనేది ఎక్వేరియం షాప్స్లో కానీ చిక్సే దొరుకుతున్నాయండి. దయచేసి చూసి తీసుకోండి. నేను వీడియో తీస్తే మీకు ఏంటంటే వాయిస్ ఇస్తున్నాను, అందువల్ల కొంచెం తరబడుతున్నానండి, కొంచెం ఏమనుకోకండి. బట్ ఏంటంటే అర్థం అనుకుంటున్న మ్యాటర్ మీకు డెఫినెట్గా అర్థం అవుద్ది. మీరు మాత్రం చూసే తీసుకోండి, 100 సార్లు చెప్తున్నాను. ఎందుకంటే మొత్తం అన్ని షాప్స్లో కూడా చిక్సే ఉన్నాయి, అంటే మా కాకినాడలో కాదు బయట అన్నిటిలో కూడా చిక్సే ఉంటాయి ఎక్కువ 99%. ఎందుకంటే బీడింగ్ పేర్లు ఎవరు కూడా ఇప్పుడు తెచ్చుకొని ఒకసారి బీడింగ్కి వచ్చిన టైంకి అనేది ఎవరు కూడా విడిచిపెట్టరు. అందరూ ఏంటంటే ఈ వర్షాకాలం శీతాకాలం అనేది సాధారణంగా బీడింగ్ పేర్లు అనేది ఎవరు కూడా విడిచిపెట్టరు. ఎందుకంటే ఈ టైంలోనే బోర్డ్స్ అనేవి చక్కగా ఎగ్స్ వేస్తాయి, చక్కగా పిల్లలు చేస్తాయి. ఈ సీజన్లో మరి ఎవరు వదిలేస్తారంటే వదలరు కదా. మీకు అనేది సమ్మర్ సీజన్ అనేది ఏంటంటే మీకు అనేది అప్పుడు వదిలేస్తారు. ఎందుకంటే సమ్మర్ సీజన్ అంటే చాలా బోర్డ్స్ చనిపోతాయి కాబట్టి. అలాగే ఆ టైల్ అనేది చాలామంది కూడా బయట అవుట్డోర్లో పెంచుతారు. ఆ టైల్ అంటే బీడింగ్ చేయరు కాబట్టి ఆ టైల్లోనే షాపులకు వదిలేస్తారు బీడింగ్ పేర్లు అనేది. ఆ టైల్లోనే మనకు దొరకచ్చు. కానీ ఈ మనకనేది ఈ వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో కానీ ఎప్పుడు కూడా బీడింగ్ పేర్లు అనేది అవైలబుల్ ఉండవు. ఎక్కడో మీకు అనేది ఒక 99% ఏంటంటే ఒక 10% దొరకవచ్చు. కానీ 99% అందరి దగ్గర కూడా చిక్సే ఉంటాయి, అన్ని షాప్స్లో చిక్స్ ఉంటాయి. మీకు చిక్స్కి నెక్స్ట్ బీడింగ్ పేర్లు అనేది ఒకే సైజులో ఉంటాయండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు అనేది వెళ్ళిపోయి అంటే చూసుంటే మనం అనేది కనిపెట్టలేం, వాళ్ళు చెక్ ఇచ్చేస్తారు, మనం తీసుకుంటాం. కానీ సైజు ఒకటిలాగా ఉంటుంది. మీరు అనేది కనిపెట్టవలసింది ఏంటంటే కొంట్లో రింగు. మీకు చిక్స్కి అనేది కొంట్లో అనేది రింగ్ ఉండదు, అసలు మామూలుగా బ్లాక్గా ఉంటుంది కొన్ని అనేది. బీడింగ్ పేరుకి అనేది మీకు అనేది కొంట్లో రింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు 2 బోర్డ్స్ కూడా చూడొచ్చు. చాలామంది అడుగుతున్నారు ఎల్లో కలర్ కూడా రింగ్ ఉంటుందా ఉండదా భయ అండి. ఎల్లో కలర్ కూడా రింగ్ ఉంటుందండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, మీకు మేల్కి అనేది ఎల్లో కలర్ అనేది రింగ్ ఉంది. అలాగే కిందకు వచ్చిన గ్రీన్ కలర్ అనేది దానికి కూడా రింగ్ ఉంది. ఇలా రింగు ఏంటంటే బీడింగ్ పేర్లు అంటే బీడింగ్ సైజ్కి వచ్చినవి. అవి మనం తెచ్చుకొని మనం బీడింగ్ అవుతాయి. మనం రింగ్ లేని తెచ్చుకొని వచ్చే బీడింగ్ అవ్వాలంటే మాత్రం ఎక్కడ బీడింగ్ అవుతాయి అంటే అవ్వండి. ఎందుకంటే వాటికి ఏజ్ రాలేదు కాబట్టి అవ్వయి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరైనా సరే. వీడియో అనేది నేను అన్నిసార్లు మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మీరు ఈ మధ్యకాలం ఏంటంటే చాలామంది కూడా నాకు ఫొటోస్ పెడుతున్నారు, భయ్య ఈ బీడింగ్ సైజే కాదని. తీసుకున్న తర్వాత నాకు ఫొటోస్ పెడితే యూజే ఉంటుందండి. నేను అదే చెప్తున్నాను. నేను చాలామంది కూడా రిప్లై కూడా ఇవ్వడం మానేసాను వాట్సాప్లో అనేది. ఎందుకంటే మీరు కొనేసుకున్నారు కదా, కొనేసుకొని తెచ్చుకున్న తర్వాత ఒక 10 బోర్డ్స్ లేదంటే 15 బోర్డ్స్ కొనుక్కొని తీసుకొచ్చి అన్ని ఫొటోస్ నాకు పెట్టేసి ఈ చూడండి ఒకసారి బీడింగ్ సైజే కాదా అని చెప్పి అడిగితే నేను ఏం చెప్పనండి. ఇప్పుడు నేను కాదంటే మాత్రం మీరు తీసుకెళ్ళి ఇచ్చేది మన షాపులు తీసుకుంటారా? ఒకవేళ తీసుకున్నా సరే మీకు అనేది ఆఫ్ రేట్కి ఇస్తారు. ఇప్పుడు మీరు ఒక 500 కొన్నారు అనుకోండి, మీరు అమ్మితే మాత్రం షాపులు ఎంతకి ఇస్తారు అనుకుంటున్నారు? 250 రూపాయలు 300 ఇస్తారు అంతే, అంతమించి ఏమి రాదు. పోనీ మీరు వెంటనే తీసుకెళ్ళిస్తే పర్లేదు. మీరు తీసుకొచ్చిన ఒక 1 week 2 week అనేది మన వీడియోస్ చూడడంతో వెంటనే మనకు అనేది వాట్సాప్లో అనేది మీరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నాకు పెడుతున్నారు. ఇక్కడ అంతా ఏం జరుగుద్దంటే మీకు అనేది ముందే తెలుసుకొని తీసుకోండి బర్డ్స్ గురించి. ఎందుకంటే పెట్స్ అనేది అంటే మనం ముందే అనేది చూసుకోవాలి, బాగున్నాయో లేవో చూసుకోవాలి, అన్నీ చూసుకునే తీసుకోవాలి. ఎవరు ఇస్తున్నారు కదా తీసుకున్నామంటే వాటికి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. మన వీడియోస్ అనేది పూర్తిగా చూడండి. చాలా వీడియోస్ చేశానండి పెట్స్ గురించి అనేది, మన లో బర్డ్స్ గురించి అని. ఇట్లా లో బర్డ్స్ అంటారు, అలాగే ఏంటంటే బజ్జీస్ కూడా అంటారు. అంటే ఎక్కువ శాతం అంటే మానస అనేది ఎక్కువ లో బర్డ్స్ అని అంటూ ఉంటారు. అందువల్ల ఏంటంటే నేను అనేది లో బర్డ్స్ అని చెప్తున్నాను. అసలు పేరు అంటే బజ్జీస్ అని పిలుస్తారు ఎక్కువ అనేది. బట్ లవ్ బర్డ్స్ అని పిలుస్తూ ఉంటారు కొంతమంది, అందువల్ల మీకు లవ్ బర్డ్స్ అని చెప్పడం జరుగుతుందండి. ఈసారి మాత్రం మీరు బర్డ్స్ మాత్రం తీసుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా చూడండి, బీడింగ్ పేరు అయితేనే తీసుకోండి. బీడింగ్ చేయించాలనుకుంటే మాత్రం మీరు అనేది జస్ట్ టైంపాస్ అయితే మాత్రం ఏ బర్డ్స్ తీసుకునే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా అనేది వీడియో లైక్ చేసండి. మన వీడియోస్ అనేది ఫస్ట్ టైం డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం తరబడి ఉంటాను, ఎందుకంటే వీడియో అనేది ఏంటంటే తీస్తూ ఆడేస్తున్నానండి. ఎందుకంటే పచ్చంగా మళ్ళీ దీనికి వాడేయడం ఎందుకని చెప్పేసి ఇంకా డైరెక్టర్ అనేది వీడియో తీస్తూ ఆడేస్తున్నాను. బట్ ఏమనుకోకండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వాచింగ్.